ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ నా నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ పులివెందుల ఎమ్మెల్యే గారు జగన్మోహన్ రెడ్డి గారు వరద బాధిత ప్రాంతాల్లోకి వచ్చి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టించుకోలేదు, అబ్బా కొడుకులు ఇద్దరు ఫారెన్లు తిరుక్కుంటున్నారని ఏదేదో పిచ్చిపెట్టినట్టు మాట్లాడుతున్నారు. ఒకటి, మీరు 11 రోజుల తర్వాత ఈరోజు ప్రజల్లోకి వచ్చారు. ఇదే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఇప్పుడున్న నిబద్ధత గల నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, నారా లోకేష్ గారు కానీ ఆ రోజు వరదలు వస్తాయని ముందస్తు అంచనా మోంతా తుఫాన్కు వచ్చే ప్రభావాన్ని ముందే గ్రహించి రాష్ట్రం మొత్తం అలర్ట్ చేసి ఎక్కడ ఉన్న సిబ్బందిని అందరినీ, విద్యుత్ సిబ్బందిని కావచ్చు, జేసీబీలు కావచ్చు, ఫైర్ కావచ్చు, ఆహార భద్రత ప్రతి ఒక్క విషయాన్ని క్షుణ్ణంగా ఉండి 25,000 మందితో ఒకేసారి కాన్ఫరెన్సులు పెట్టుకొని ఎక్కడికెక్కడ అలర్ట్ చేసి 100% జరగాల్సిన తీవ్ర నష్టాన్ని 90% అరికట్టేశారు. నిద్రాహారాలు మాని రాత్రింబవళ్ళు పనిచేసి వాళ్ళు మొత్తం సెటరేట్ చేసేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ రాష్ట్ర అభివృద్ధి కోసం నారా చంద్రబాబు నాయుడు గారు నెక్స్ట్ 14, 15 తేదీలు జరిగే సిఐఏ సమ్మిట్ కోసం పెట్టుబడులకు పిలుపు కోసం వెళ్తే మీరు అదే జగన్మోహన్ రెడ్డి గారు 11 రోజుల తర్వాత నిద్ర లేసొచ్చి ఈ 11 రోజులు పెద్ద వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు లండన్ మందులు వేసుకొని నిద్రపడి పోయినారు ప్యాలెస్లో. ఇప్పుడు నిద్ర మెలకు వచ్చింది, వచ్చి ప్రజలకు న్యాయం చేయలేదు, అది చేయలేదు, ఇది చేయలేదు. ఈ 11 రోజుల్లో మీరు వచ్చి ఏమన్నా ఏ రైతు కన్నా మీరు వరదలో దిగి సహాయం చేసిన దాఖలాలు ఏమన్నా ఉన్నాయా? అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీ పిచ్చి ప్రలాపన ఎలా ఉందంటే అదేదో చెప్తారు కదా, ఎప్పుడో జరగాల్సిన నష్టం జరిగిపోయిన తర్వాత అంతా సెటరేట్ చేసిన తర్వాత వచ్చి బయటకు వచ్చి ఏదో పబ్లిసిటీ కోసం మీరు పాకులాడుతున్నారు. ఇంకో విషయం ఏమంటే ఈ 11 రోజులు కూడా మీరు ఎందుకు వెయిట్ చేశారంటే ఎక్కడైనా శవాలు పడతాయేమో, ఆ శవయాత్రలు చేద్దాము, శవరాజకీయాలు చేద్దామని వెయిట్ చేశారే తప్ప మీకు ఈ రోజు కూడా రావాలనే ఉద్దేశం ఎటువంటిది లేదు. దయచేసి మీరు ఇంకా 3.5 సంవత్సరాలు టైం ఉంది. ఆ 3 సంవత్సరాలైనా ఆ లండన్ మందులు వేసుకొని మీ ప్యాలెస్లో పబ్జీలు ఆడుకుంటే ప్రజలు ఏదో వాళ్ళ స్వయం పనులు చేసుకుంటూ రాష్ట్ర అభివృద్ధి గురించి అవి ఇవి జరుగుతూ ఉంటాయి. అలాంటివి ఏం కాకుండా ప్రజల ముందరకు వచ్చేసి రైతులకు ఏమీ చేయలేదు, అది చేయలేదు, ఇది చేయలేదు అని కూడా మీరు ఏమాత్రం చేశారు? 11 రోజులు వరద 11 రోజులు తుఫాన్ వచ్చిన తర్వాత మీరు ప్రజల దగ్గరికి వచ్చి ఈ 11 రోజుల తర్వాత ఏం చేశారు? మీరు వచ్చి ఇది లేదు, అది లేదని అడుగుతున్నారు. అసలు మీకు కొంచెమన్నా విజ్ఞత ఉందా అని మేము అడుగుతున్నాం.